బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్, గ్రామ పంచాయతీ సిబ్బందికి 1వ తేదీనే జీతాలు. అయితే ఇప్పుడు కొత్తగా 2 లక్షల పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నది ప్రభుత్వం. దాంతోపాటు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పోయి ఏలు ముద్ర పెట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు, వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు కాకుండా డైరెక్ట్ వాళ్ళ బ్యాంకు ఖాతాలలోకే పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నది ప్రభుత్వం. దాంతోపాటు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎప్పటికప్పుడు జీతాలు ఇవ్వాలి తక్షణమే, వాళ్ళకి లేట్ చేయదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ సిబ్బంది చాలా కష్టపడే వ్యక్తులు, నిత్యం పొద్దుగాల లేస్తే కష్టపడతారు కాబట్టి వాళ్ళకు కావచ్చు, సర్పంచులకు కావచ్చు, వాళ్ళకి మాత్రం తక్షణంగా వెంటనే జీతాలు ఇచ్చేసేయాలి. జీతాలు ఇచ్చేసి వాళ్ళ బాగోగులు మంచిగా చూసుకోవాలి. అవసరమైతే వాళ్ళకి ఇంకేమన్నా కావాలి అని అంటే కూడా ఇన్సూరెన్సులు కావచ్చు, సంబంధించినవి కావచ్చు, ఇంకేమన్నా హెల్త్ ఇన్సూరెన్సులు కూడా చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఇంకా సంతోషం. ఎందుకంటే వాళ్ళు నిత్యము గ్రామ శుభ్రత కోసం, పరిశుభ్రత కోసం పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టినా ఏం కాదు. ఇగో ఎబోలాపై ఆందోళన వద్దు, అధికారులతో మాట్లాడుతున్న మంత్రి దామోదర రాజనరసింహ. ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది, విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్. ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ. అయితే ఈ డాక్టర్లు ఏం చేస్తారంటే ఈ ఎబోలా అనేది ఎప్పటి నుంచో వస్తున్నది, పేపర్లలో చూస్తున్నాము. అది ఎక్కడనో ఆఫ్రికా దేశాలల్లో వస్తుంది, ఇక అది ఇక్కడ మన దగ్గర రాదు, అది మన దగ్గర బతకలేదు. కానీ ఈ డాక్టర్లు ఏం చేస్తారంటే భయపెడతారు. ఫస్ట్ జనాలని భయపెట్టాలి, భయపెడితే ఆటోమేటిక్ హాస్పిటల్లో పాలవుతారు, పోయి చెక్ చేసుకుంటారు. భయంతో ఇక రకరకాల పైసలు ఉన్నోడు ఏం చేస్తాడు, పైసలు ఉన్నోడిని టార్గెట్. ఇప్పుడు పైసలు లేనాడు అనుకో, ఏ వస్తే వచ్చింది, పోతే పోతే దాని టైం వస్తే చూసుకుందాం తీరా అంటాడు పైసలు లేనోడు. అదే పైసలు ఉన్నోడు ఏం చేస్తాడు, అమ్మో నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, అమ్మ ఏం లేదు ఉత్తగానే టైంపాస్ కానీ హాస్పిటల్కి పోయిద్దాం, పోతే పోయిన 1 లక్ష రూపాయలను పోని అని అనుకుంటారు. అటువంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు అన్నట్టు. ఎబోలా లేదు, గోచి లేదు మన దగ్గర. ఎబోలా వైరస్ అనేది ఎప్పటి నుంచో వింటున్నాం కానీ అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎబోలా వైరస్ అని అంటారు కానీ ఆఫ్రికా దేశాల నుంచి మన దేశాలకు వచ్చేటోళ్ళు లేరు, ఇక్కడ ఉండేటోళ్ళు లేరు. అది రాదు, పోదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలీసుల కస్టడీకి బండి భగీరథ్. 3 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. పోక్సో కేసులో నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్. పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. వాస్తవానికి అసలు డీప్గా ఆలోచన చేస్తే సరే అమ్మాయి తప్పు జరిగిందా, ఎవరిది ఉప్పు జరిగిందా కానీ తెలియదు. కొంతమంది చెప్తున్న సమాచారం ప్రకారం అంటే చాలామంది ఏంటంటే ఈ అబ్బాయి అమ్మాయిని ప్రేమించిరట. వాట్సాప్ చాట్ చూసుకుంటే అసలు చాలా డీప్గా ప్రేమించిండు. ఒక కేంద్ర మంత్రి కొడుకు అయ్యుండి కూడా అంత డీప్గా ప్రేమించిండు. ఆ వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది చూస్తే నిజంగా ఇట్లా అనిపిస్తుంది. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో ఏందో కానీ తెలియదు. కానీ ఇక మరి ఈ పోక్సో కేసు అనేది బయటకు వచ్చింది. మరి ఎట్లొచ్చిందా, ఎందుకు వచ్చిందా అనేది ఇక విచారణలో తేలుతుందని చెప్పేసి అంటున్నారు. నిజంగా వాస్తవానికి కూడా అన్ని రోజులు కలిసి ఉన్నోళ్ళు, మంచిగా కలిసిమెలిసి తిరిగినోళ్ళు ఉన్నోళ్ళు ఒకటేసారి పోక్సో కేసుతోని బయటకు వచ్చిందంటే నిజంగా ఇవాళ రేపు పోరగాళ్ళు కూడా 10 ఇంటర్ డిగ్రీ చదివేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండరు. ఎందుకంటే ఈ లవ్వు పువ్వు అది గోశానం అనుకుంటూ పోయిరనుకో ఎక్కడో ఒకసారి గాచారం మారేతో కుదా గ్యాకారే అన్నట్టు ఎక్కడో అడ్డం తిరుగుతుంది. అడ్డం తిరిగినప్పుడు సుక్కలు కనబడతాయి. బిడ్డ చాలా జాగ్రత్తగా మెసులుకోర్రి. ఇప్పుడు ఇగో కేంద్ర మంత్రి కొడుకుకైనా తప్పలేదు. మీరు మేము ఇక ఎంత ఇక అందుకనే చాలా జాగ్రత్తగా ఉండుర్రి.